పూర్వజన్మలో నెరవేరని కోరికలు ఈ జన్మలో కూడా మనల్ని వెంటాడుతాయా? మనకు కారణం తెలియని కొన్ని భయాలు, చిన్నప్పటి నుంచే సహజంగా వచ్చే కొన్ని ప్రతిభలు, పదే పదే కనిపించే కొన్ని కలలు, ఇవన్నీ గత జన్మ సంస్కారాలకు సంకేతమా? హిందూ ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం మనిషి మరణించినప్పుడు శరీరం మాత్రమే అంతమవుతుంది. ఆత్మ మాత్రం తన కర్మలు, అనుభవాలు, సంస్కారాలతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని చెబుతారు. అయితే పూర్వజన్మలో నెరవేరని ప్రతి కోరిక ఈ జన్మలో తప్పకుండా నెరవేరుతుందా? అలా కాదు. పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం ఆత్మ మరో జన్మ పొందడానికి ప్రధాన కారణాల్లో ఒకటి గత జన్మ ఫలితాలను అనుభవించడం, అలాగే కొన్ని సంస్కారాలు, ధర్మబద్ధమైన కోరికలు, జీవిత పాఠాలను కొనసాగించడానికి మరో అవకాశం లభిస్తుందని ఆధ్యాత్మిక తత్వం చెబుతుంది. కొంతమందికి చిన్న వయసులోనే సంగీతం, నృత్యం, చిత్రలేఖనం లేదా ఆధ్యాత్మిక విషయాలపై అసాధారణమైన ఆసక్తి కనిపిస్తుంది. మరికొందరికి ఎప్పుడూ చూడని ప్రదేశాలపై వింత ఆకర్షణ కలుగుతుంది. ఇంకొందరికి కారణం తెలియని కొన్ని భయాలు ఉండవచ్చు. ఇవన్నీ పునర్జన్మ సంస్కారాలే అని కొన్ని ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతున్నాయి. అయితే వీటికి ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇలాంటి అనుభూతులకు మానసిక, జీవశాస్త్ర సంబంధమైన కారణాలు కూడా ఉండవచ్చు. మరి పూర్వజన్మ కోరికలు ఈ జన్మలో నెరవేరాలంటే ఆధ్యాత్మిక బోధనల ప్రకారం గత కర్మ మాత్రమే కాదు, ఈ జన్మలో మన ప్రయత్నం, నిర్ణయాలు, కర్మలు కూడా ఎంతో ముఖ్యమైనవి. అందుకే గత జన్మలో ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆలోచన కంటే ఈ జన్మలో మనం ఏం చేస్తున్నామన్నదే ముఖ్యమైనది. మంచి కర్మ చేయండి, ధర్మబద్ధంగా జీవించండి, ఇతరులకు హాని చేయకుండా ముందుకు సాగండి. ఎందుకంటే గత జన్మ మన చేతుల్లో లేకపోవచ్చు, కానీ ఈ జన్మలో మన కర్మ మాత్రం మన చేతుల్లోనే ఉంది. చివరికి కోరికలకు అతీతంగా ఎదిగి కర్మబంధాల నుంచి విముక్తి పొందడమే మానవ జీవితానికి పరమ లక్ష్యమని హిందూ తత్వశాస్త్రం చెబుతుంది.